చెప్పండి. నిన్న దొడ్డిదామని వచ్చి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు అసలు రాకుండానే వెళ్ళిపోయాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు నిల్లండి. నిజం మాట్లాడాలంటే ఆయన దొడ్డిదారిని రావటం ఎందుకండి? ఇదివరకు ముఖ్యమంత్రిగా రావచ్చు కదా. ఇదివరకు పోలీస్ పహరా లేదు, నెట్ ప్లస్ కేటగిరీ లేదు ఆయనకి ఇక్కడ పట్టుకోవటానికి. ఆ నెట్లు పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నన్ను ఏమైనా వీళ్ళు రైతులు నిరసన వ్యక్తం చేస్తారేమోనని చెప్పేసి వెళ్ళారేమో. మాకు అవసరం కూడా లేదండి. చంద్రబాబు గారు రావడంతో మేము ఆ నిరసన అంతా తీసేసాం. ఎవరి మీద చూపించాల్సిన అవసరం మాకు లేదు. నీ మనసుకు అది అనిపించింది, నువ్వు ఇన్నాళ్ళు ఏం చేసావో మమ్మల్ని, కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీకు భయం వేసి నువ్వు అసలు ఇటు రాకుండా అటు దొడ్డిదారకుండా వెళ్ళి అసెంబ్లీ వెనక నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళినట్టుండవు అని అన్నారు నిన్న. అట్లాగే వెళ్ళి ఇటు వస్తావేమో చూసామండి. ఓరకనే మొకార విందని చూద్దాం ఎటుందో. పాపం ఒకప్పుడు సీఎం కదా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. ఆ మొహం ఎట్టుంటుందో చూద్దామని ఊరకనే రోడ్డు మీద నుంచున్నాం. అందరూ వస్తుంటే నుంచుంటే ఆయన కనిపించలే. ఏందండి పాపం మాజీ ముఖ్యమంత్రి గారు రాలేదంటే అప్పుడు చెప్పారు వెనక నుంచి వెళ్ళిపోయాడమ్మా, మీరు నిరసన తెలుపుతారేమో భయం వేసిందంట అని ఎవరో పోలీస్ ఆఫీసర్ చెబుతున్నాళ్ళండి. చెబితే మాకేం అవసరం లేదండి, వరకని చూద్దామని నుంచున్నాం. అందరితో పాటు ఆయన కనపెడతాడు అనుకున్నాం, రాలేదని అన్నామండి. కానీ ఆయన ఇంకా వాళ్ళ పొగరేం తగ్గలేదండి. ఆయన అనుకుంటున్నాడు దొడ్డిదారిని పోవాలి అని. మరి ఎందుకు చేశాడు అట్ట? మరి ఆయన కనీసం ఎమ్మటే వెళ్ళిపోయినట్టున్నాడు. అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మటే వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి ఈ రోజు అసలు ఆబ్సెంట్ అయినట్టున్నాడు, అసెంబ్లీకి కూడా రాకుండా ఆయన చెప్పి. ఇవాళ అంటే అసెంబ్లీ మనం చేసేది ఏం లేదు, మనకు వచ్చింది 11 స్థానాలే, మనం మాట్లాడినవరు మనకంటూ ఒక గుర్తింపు ఉండదనే వేలా పడటానికి కారణం ఏందంటారు? మరి లేకుండా చేసుకుంది మీరే కదండి. మీ ప్రభుత్వంలో నిజంగా ఏదైనా చేశారు అంటే మీరు ఎవరిని ఆట ఆడుకోకుండా ఉండారండి? ఏ పార్టీ వాళ్ళని ఆడుకోకుండా ఉండారు? మీ కార్యకర్తలు గాని మీ నాయకులు గాని, ఆఖరికి అధికారులను పోలీసులను కూడా చెంపదెబ్బలు కొట్టిన వాళ్ళు మీరు ఉండారు. మీ వాళ్ళల్లో పోలీసులను కూడా, ఆడ కానిస్టేబుల్ కూడా కొట్టారు చెంపల మీద పెట్టి. వాళ్ళ దగ్గర ఫోనులు లాక్కోబోయారు, వాళ్ళని ఎదురు తిరిగారు. మీరు ఎవరినైనా సరే అధికారులను అడ్డం పెట్టుకున్నారు. కింద ఉన్న నాయకులు, తెలుగుదేశం వాళ్ళ నాయకులను గాని కార్యకర్తలను గాని వాళ్ళని ఎంత ఇచ్చారో తెలుసా మీరు? కాబట్టి వాళ్ళు మీకు 11 స్థానాలకే పరిమితం చేశారు. శుభ్రంగా ఆ 11తో నువ్వు మాట్లాడలేవని తెలిసింది కదా. ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచం అంతా చూసి చెప్పి మీరే చెప్పేవాళ్ళు, ప్రపంచం అంతా ఆంధ్ర ఎంక చూస్తుంది, మనకి ఆంధ్ర బిజినెస్ స్థానంలో మొట్టమొదటి స్థానం వచ్చింది మనకని చెప్పుకున్నావు. ఒకప్పుడు అవార్డు తీసుకుంటా నువ్వు. అప్పుడు అంతా మనేపే చూస్తుంది, అసలు దూసుకుపోతుంది ఆంధ్రాను. కరెక్ట్ గా ఇవాళ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మొత్తం మనీ అంకే చూసిందండి ఆంధ్ర ఎంక ప్రపంచం. అబ్బా 11 స్థానాలు ఎవరు అబ్బా ఈయన ఎలా అసెంబ్లీలో 11 స్థానాల నాయకుడు ఎవరా అని చెప్పి ప్రపంచం మొత్తం చూసింది. చూస్తే తెలిసింది ఏంటంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి కొడుకు, ఒకప్పుడు ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశాడు. అలాంటి ఆడికి 11 స్థానాలు వచ్చినాయంటే ఏ తీరుగా జనాన్ని పరిపాలించాడు అని ప్రపంచం ఏంది, దేశం ఏంది, రాష్ట్రం మొత్తం నీ అంకే చూశారయ్యా. చూసి ఆశ్చర్యపోయారు. కాకపోతే నువ్వు చేసిన పరిపాలన ఎప్పటి నుంచో బయట అక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది. నేషనల్ న్యూస్ లో అయితే పద్దాక నువ్వు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఎప్పుడన్నా నువ్వు అసలు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టవేందని నేషనల్ న్యూస్ వాళ్ళు కూడా చెప్పుకునేవాళ్ళు. కాబట్టి నేషనల్ వైడ్ గా నువ్వు ఏం చేస్తున్నావు అనేది అందరికి తెలిసింది. ఇక్కడ ఆంధ్రాలో ఎంత జనరంజకంగా పరిపాలిస్తున్నావు అని. ఈ 11 స్థానాలు వచ్చినప్పుడు ఆ కరెక్ట్ గా వచ్చి ఇంకా తగ్గితే ఏమని చూసుంటారు అనుకుంటున్నాం మేమైతే. వాళ్ళందరూ ఆ 11 కన్నా కూడా ఇంకా తగ్గి వస్తాయి ఏమని చూసుంటారు. నువ్వు 11 పరిమితం అయ్యావు, 4 ఎంపీలు పరిమితం అయ్యావు అని చెప్పి వాళ్ళు అనుకొని ఉంటారు. కూడా పారిపోవడానికి రెడీగా ఉన్నారంటున్నారు. మిథున్ రెడ్డి వాళ్ళ నాన్న ఇద్దరు గొడవపడి బీజేపీలో వెళ్ళడానికి మిథున్ రెడ్డి రెడీ అవుతాను అంటున్నారు. మిథున్ రెడ్డి మరి ఇప్పుడు పోయే వాళ్ళంతా బీజేపీలోకి వెళ్ళాలండి. దొంగలు మొత్తం బీజేపీలో కూర్చోవాలి వెళ్ళి. ఎందుకంటే ఎక్కడెక్కడ చేసిన అవినీతి పనులన్నీ ఇవన్నీ కాపాడుకోవటానికి వెళ్ళేది వాళ్ళు బీజేపీలోకి. ఇంకే పార్టీలోకి వెళ్ళరని మేము కూడా అనుకుంటున్నాము. ఈ 11 మందిలో చాలా మంది జారిపోతారు అనుకుంటున్నాము. ఉండేది ఒక 2-3 ఉంటారేమో. మరి వాళ్ళ బాబాయి ఆయన ఇంకెవరైనా ఉంటారేమో కానీ మిగిలిన వాళ్ళందరూ అట్టే పోతారని అనుకుంటున్నామండి. కాకపోతే పెద్దిరెడ్డి కూడా పోతాం చాలా బాధాకరంగా ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డికి మంచి గొడ్డలు పెట్టాది. అయితే పెద్దిరెడ్డి వాళ్ళ అబ్బాయి ఇద్దరు పోవటం కూడా, ఆయన మరి పెద్దిరెడ్డి అంటే పొంగనూరులో పులి అని చెప్పుకుంటారు కదా. ఆయన చేసే అక్రమాలు గాని, ఆయన చేసే స్మగ్లింగ్ గాని, ఎర్రచందనం ఇవన్నీ చేసేది ఆయనేనని అందరు చెప్పుకుంటారు ఇండైరెక్ట్ గా. అలాంటి ఆయన కూడా వాళ్ళు నీకు అండగా లేకుండా పోతున్నా అంటే మరి నువ్వేమైపోతావో తెలియట్లేదు. అందరూ వెళ్తారని మేము అనుకుంటున్నాం అండి. వాళ్ళిద్దరే కాదు మిగిలిన వాళ్ళు కూడా మొత్తానికి 7-8 మంది వెళ్ళిపోతారు. మిగిలిన 4-5 కూడా ఆయన దగ్గర ఉంటారో ఉండరో తెలియదు. పార్టీ కూడా ఉంటుందో ఉండదో అని మేము అనుకుంటున్నామండి. ఆయన వాళ్ళ పులివెందులు ఎందుకు వెళ్ళాడో తెలియదు. మరి పార్టీ ఆఫీస్ కూడా ఇవాళ కూల్ చేస్తున్నారని తెలిసింది. ఆయనకు అసలు పర్మిషన్ ఎందుకండి?
ఆయన ఏడ పర్మిషన్ తీసుకొని ఏం కట్టాడు? ఆయన వాళ్ళు గాని వాళ్ళ నాయకులు గాని లీడర్లు వాళ్ళకే లేవు పర్మిషన్. వాళ్ళు ఏది కావాలంటే అది కబ్జా చేయటం, స్థలాలు గాని పొలాలు గాని ఏయైనా లాయర్ల దగ్గర జడ్జీల దగ్గర కూడా కబ్జా చేసిన వైనం వైసీపీ నాయకులది. మనం చూసాం రామకృష్ణ అనే జడ్జి గారిని ఎంత ఏడిపించారు ఆయన్ని, ఎస్సీ క్యాండిడేట్ ని. ఆయన కబ్జా చేశారు, ఎన్నిసార్లు మొరబెట్టుకుని వాళ్ళకే లేదు దిక్కు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకెన్ని కబ్జాలు చేసావో, నువ్వు ఎంత చేసావో అందరికీ తెలుసు. ఇవాళ నీకు అన్ని కోట్ల ఆస్తి ఎట్టొచ్చిందో అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు జైలు పోయేటప్పుడు నీ జైలు మేట్లు అందరూ అధికారులే, సంతకాలు పెట్టిన ఐఏఎస్ ఐపీఎస్ లే వస్తారు, నీ ఎమ్మడి చూస్తా ఉండండి రేపు. కాబట్టి ఇది కూడా ఆయన అక్రమ కట్టడమే, కూల్చివేయటంలో తప్పేమి లేదు. ప్రజావేదిక అక్రమ కట్టడం అన్నావు, అవతల ఉన్న ఇల్లు అక్రమ కట్టడం కాదని చెప్పి అది ఉంచి మధ్యలో ఉన్న ప్రజావేదికను కూల్చేసావంటే నువ్వేమనుకోవాలి? అది ప్రజల సొమ్ముతో కట్టింది. నువ్వు లింగమనేని రమేష్ గారిది గొలసపోయావు, నీకు ఖచ్చిగా ఉంటే లింగమనేని రమేష్ గారిది నువ్వు చెరులోకి ఉందని అదెందుకు గొలసలా? నువ్వు ప్రజలు డబ్బులు పెట్టింది ముందు కూలుస్తావు. నువ్వు చుట్టూ ఎన్ని ఉండయండి అక్కడ బారుకి వాళ్ళ రది ఒడ్డున అటన్నిటి మీద చెయ్యేసావా నువ్వేమన్నా? కాబట్టి నువ్వు ఏదైతే నువ్వు కోల్చాలి అనుకుంది ప్రజావేదిక చంద్రబాబు గట్టి అక్కడ పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి పెద్ద బాగా జరుగుతున్నాయి. అక్కడ ఏ అయినా సరే మీటింగులు గాని ఏ అయినా కలెక్టర్లతో జరిగాయి గాని ప్రజలు గాని వెళ్ళి కూర్చోటానికి కూడా బాగుంది. అది మేము వెళ్ళాం 2-3 సార్లు అక్కడికి. ఎందుకంటే ప్రజావేదిక ఆయన ఓడిపోయినప్పుడు బాబు గారిని బలకరీయటానికి వెళ్ళామండి. చాలా మంది పరామర్శిస్తానికి వెళ్తుంటే బాధ అనిపించి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అందులో కూర్చున్నప్పుడు చూసాను, చాలా బాగుంది. అది ఎంతో జపనీస్ టెక్నాలజీతో కట్టారు. తీసి కూడా మళ్ళీ వేరే చాట పెట్టుకోవచ్చు, దాన్ని ఎక్కడికక్కడ అంతా తీసేసి మళ్ళీ తయారు చేసి పెట్టవచ్చు. అలాంటి టెక్నికల్ గా కట్టారు, చాలా ఖర్చుతో మంచిది కట్టారు అనుకున్నారు. నువ్వు దాన్ని తీసి కట్టేది విధంగా ఇంకో చాట పెట్టపోయా? అది అక్రమ కట్టడమే, కోల్చడం ఎందుకు? దాన్ని తీసి ఇంకో చాట ఏదైనా కట్టే విధంగా ఏర్పాటు చేయొచ్చు కదా. కాకపోతే బాబు గారు చూడాలి, ఆయన కట్టింది చూసావా, నువ్వు కట్టింది నేను కూల్చానని చెప్పి కోల్చడంతో మొదలైన నీ పరిపాలన మళ్ళీ నీ ప్రభుత్వం శాంతం కూలిపోయే స్థితి తెచ్చుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడ అక్రమ కట్టడాలుంటే గీతంసాల నీకేం అడ్డం వచ్చినాయి అని కూల్చావు నువ్వు? గీతంసాల గోళ్ళ ఎన్ని కాలేజీ, అది యూనివర్సిటీ గోళ్ళ కూడా నువ్వు కూర్చి పారేసావు నువ్వు అక్కడ. ఆ సబ్బం హరి గారి విశాఖపట్నంలో నువ్వు ఎవరిని వదిలిపెట్టావండి? నీ మీద ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరైనా, నీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇంచె బయటకు వచ్చినా కూడా కూల్చేసావు. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నీ చుట్టుపక్కల ఎన్ని ఇల్లు కూల్చావు పబ్లిక్ లో? ఇవాళ ఎన్ని ఇల్లు తీసేసి నువ్వు పోండి అని చెప్పి వాళ్ళందరిని పంపించావు. నీ ఒక ఇల్లు కోసం 100 మందిని కష్టపెట్టావు. అదే చంద్రబాబు గారికి ఆ ఇబ్బంది ఏమి లేదే, ఆయన అక్కడే ఉంటాడు. కరకట్ట మేంచిపోయేవాళ్ళు కరకట్ట మేంచిపోతారు. ఆయన ఇల్లు కట్టుకోలేదని మీ వాళ్ళు అందరూ ఘోషించారు. ఇల్లు కట్టుకోపోయినా ఆయన ఒక ఇంట్లో ఉంటున్నారు. అక్కడ ఆయన వరకే పరిమితం. ఆ లోపలికి పోలీసులు వాళ్లే ఉంటారు. పోయేవాళ్ళు కరకట్టను పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఏ డిస్టర్బెన్స్ లేదే అక్కడ. నీ ఇంటి కోసం పోవాలనుకుంటే గేట్లు పెద్ద గేట్లు పెట్టి అసలు ఆ దరికి ఈ దరికి మొన్న తెగదెడుతున్నారు. ఆ గేట్లన్నీ తీసాక మా హాయిగా ఉందయ్యి ఈ గోల వదిలిపోయిందని దండం పెట్టుకొని తిడుతున్నారు అక్కడ జనం. ఇక్కడ మావాడు ఎప్పుడు గవర్నమెంట్ ఇళ్లలో ఉండడు, మావాడు ప్యాలెస్ లోనే ఉంటాడు అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎందుకు చూడమండి? మీ వాడికి గవర్నమెంట్ అక్రమంగా ఆస్తులు గవర్నమెంట్ వచ్చినాయి, గవర్నమెంట్ దాంట్లో ఎందుకుంటాడు? మీ వాడికి లోటస్ పాండ్ లో ఒక ఇల్లు, మరి బెంగళూరులో ఇల్లు, మరి మద్రాసులో ఇల్లు, మీకు లేనిది ఎక్కడ? మీకు ఇల్లు లేనిది ఎక్కడ? ఆయన ఉండడు, ఎందుకుంటాడు అద్దీంట్లో? ఆయనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం డబ్బులు పెట్టి ఇప్పుడు ఆ తాడాపల్లి ఇల్లు కట్టాడండి. కట్టాక దాని హంగులకి ఆయన 17 కోట్లు ఖర్చు పెట్టాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక పేరుకే ఇల్లు కట్టాడు. కట్టాక దాని హంగులకి నువ్వు మార్పులు చేర్పులకి 17 కోట్లు అని చెప్పారు. ఇంకెంత ఖర్చు పెట్టారో వాళ్ళు లోపల తెలియదు, బయటికి మాత్రం 17 కోట్లు అని చెప్పారండి. అంత అవసరమా మీ వాడికి? మరి 17 కోట్లు పెట్టి కట్టుకోవటం చంద్రబాబు చేత కాలేదే. ఆయన కట్టుకోవాలంటే నిమిషంలో కట్టుకుంటారండి. ఏ నాయకుడు ఆయన వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉంటాడని కాదు, ఆయన మామూలుగా ఆయనకి హైదరాబాద్ లో ఇల్లు ఉంది, కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? చూద్దాంలే, కట్టుకునే అవసరం వచ్చినప్పుడు కట్టుకుంటాం మేము కూడా అనుకున్నారు. వాళ్ళు ఓడిపోయారు. ఇల్లు లేనంత ఇల్లు ఉండి ఏం బీకాడు ఆయన? సొంత ఇంట్లో ఉండి మీరు అంటారుగా ఏం బీకలేరు. మా జగన్మోహన్ నిన్న కూడా చెప్పి చేస్తున్నాడు. నాని గాడికి వాయువు వచ్చిందండి. నిన్న గొట్టకా తాగి పడుకొని లేచి వచ్చినట్టున్నాడు. 2029లో ఉండాను అనుకున్నాడు. ఆయన నాయకుడు చెప్పాడు, కళ్ళు మూసుకోండి మళ్ళీ కళ్ళు తెరుచుకోండి 29కి వస్తుందని. లేచి వచ్చి 29 వచ్చిందని 29 మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఏం బీకలేరు మా నాయకుడిని, మేమే ఈసారి ఇదేంటి ఏం బీక్కుంటారు, పీక్కోండి. ఏం బీకుతారు? మీకు ఎటు చూసినా ఆ ఒకటిలో 2 ఒకట్లే వస్తాయి. ఎటు పీకి మీకు ఆ ఒకట్లే ఇచ్చారు. నువ్వు అటు తిరగేసిన 11 ఇటు తిరగేసిన 11 మార్పే ఉండదు అందులో. కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు నోరులు దగ్గర పెట్టుకోండి.
ప్యాలెస్ లో ఉంటాడు. ఎందుకంటే అయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమార్జన చేసి సిగ్గు లేకుండా 42,000 కోట్లు ఇవాళ ఈడీ అటాచ్ చేసినా కూడా సిగ్గు లేకుండా తిరిగే ముఖ్యమంత్రి ఎవడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిటి మీద సంతకాలు పెట్టించుకొని ఐఏఎస్ శ్రీలక్ష్మి మంచి టాలెంటెడ్ పర్సన్, మరి ఆమెకేం వచ్చిందో చదువుని పణంగా పెట్టి జైల్లో కూర్చుంది ఆవిడ. మీరు కోసం ఐపీఎస్లు జడ్జీలు కోర్టు బోన్లు ఎక్కి వాళ్ళు దిగుతుంటే మీకు సిగ్గు అనిపించలేదేమో కానీ చదువుకుండా అయ్యో అట్ట అయిపోయారని చూసే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి ఆయన ప్యాలెస్ లోనే ఉంటాడయ్యా. ఆ ప్యాలెస్ కట్టడానికి వీళ్ళందరినీ బలి చేశాడు. ఆ ప్యాలెస్లు కట్టుకోవడానికి, ఆ ప్యాలెస్ లో ఉండటానికి, అక్రమాస్తులు నిల్వ చేయడానికి బలి చేసింది ఎవరినయ్యా అంటే అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ బలి చేసి 18 నెలలు జైల్లో ఉండొచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు మరి సొంత జైలు కట్టించుకోపోయాడా? ప్యాలెస్ లో ఉండేది మరి ఆయన కూడా సొంత జైలు ఒకటి కట్టించుకోమనండి, అది కూడా సొంత తోడు కట్టించుకుంటే పర్మనెంట్ గా అందులో ఉండొచ్చు. ఇద్దరు భారతీయ ఆయన ఇద్దరు ఆమె మీద కూడా ఉండే ఇప్పుడు కేసులు. రేపు నుంచి రీఓపెన్ చేస్తారు సిబిఐ అంటున్నారు వాళ్ళు. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి స్థానాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అసెంబ్లీకి రావడం మానేశాడు. రేపు కనీసం కోర్టుకి వెళ్ళి కోర్టులో హాజరవుతాడు అనుకుంటే అరెస్ట్ వారెంట్ ఉంటదండి. ఇప్పుడు మా మీద కేసులు పెట్టించాడు, మేము వాయిదాలకు వెళ్తున్నాం విజయవాడ. వెళ్తుంటే ఆయన జడ్జి అంటాడు, ఇదిగో 2 వాయిదాలకు 3 వాయిదాలు రాపోతేను వీళ్ళందరూ అరెస్ట్ వారెంట్ ఇచ్చేయండి అమ్మా, మీరు రాకుండా ఎందుకు అంటున్నారని జడ్జి గదిమాడు మమ్మల్ని. ఒక రోజు పోతే ఎవరో 3 వాయిదాలకు రాలేదని. అంటే మీరు పెట్టిన కేసులు 3 వాయిదాలకే మమ్మల్ని అరెస్ట్ వారెంట్లు, మరి 33,000 చిల్లర వాయిదాలకు హాజరు కానివాడికి ఏ వారెంట్లు ఇచ్చారండి వీళ్ళంతా. కాబట్టి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కొమ్మక్కాయ్ కోర్టుని కూడా తప్పుదారి పట్టించి నేను ముఖ్యమంత్రిని, నేను రాలేను, నేను వతంటే ఇన్ని కోట్లు అవుతున్నాయి అన్ని కోట్లు అవుతున్నాయి అని ఒక సంకేతం, దొంగ సంకేతం పంపించి జడ్జీలకి ఇక్కడి నుంచి కదలకుండా కూర్చొని ఎన్నాళ్ళు నెట్టుకొచ్చాడు. 5 ఏళ్ల పాటు ప్రతి శుక్రవారం ఏదో పని. నిన్న శుక్రవారం కూడా అసలు వెళ్ళాలి ఆయన నిజం మాట్లాడితే. నిన్న ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు వచ్చాడంటే అది కూడా వచ్చేవాడు కాదు. నిన్న జైలుకి వాయిదాకి వెళ్ళాలి, నాంపల్లి స్టేషన్ అదే దాని కోర్టు కని వెళ్లాల్సి వచ్చిందని నిన్న వచ్చి ప్రమాణ స్వీకారం, లేకపోతే నిన్న కూడా ఎగ్గొట్టేవాడు. అదే శనివారం
శుక్రవారం ఏ సోమవారం అయితే నిన్న కూడా ఎగ్గొట్టేవాడు. ఈ శుక్రవారం కనుక నా కర్మ అటు బాకుండా ఇటన్నా చేస్తానని వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పోయాడు దొంగదారి. అది నిమిషంలో చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన వెళ్లాల్సిందేనండి. ఈసారి బెయిల్కి వెళ్ళకపోతే ఊరుకోరు. ఇది వరకు ఆయన ముఖ్యమంత్రి గనక, అందులో కేసీఆర్ అవతల ఉన్నాడు గనక అవతల తెలంగాణ కోర్టులో నీ ఆటలేట్టన్నా సాగిని అక్కడ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాష్ట్రాన్ని బాగా నాశనం చేశారు ఇద్దరు కలిసి. అక్కడ ఆయన ఇక్కడ నువ్వు. ఇప్పుడు కూతురు తిహార్ జైల్లో చక్కగా పాటలు పాడుకుంటే ఏదో విజయం సాధించింది ఆమె చేతులు ఎట్ట అనుకుంటే ఆమె బయటకు వస్తుంటే చూస్తున్నావు. ఎక్కడ కేసులో అరెస్ట్ అయింది కాక సిగ్గు లేకుండా ఆమె కూడా బయటకు వచ్చి ఆమె మాట్లాడుతుంది. ఆమె కూడా చేతులు ఎత్తి అభివాదం నేను అసలు ఏదో అన్నట్టు తిహార్ జైల్లో కూడా మా హవా అన్నట్టు చేస్తున్నారు. రేపు మీకు కూడా అదే గతి. మరి భారతీదేవి గారు కూడా ఇప్పుడు ఆమె భారతీ సిమెంట్ ఆవిది కూడా ఉంది చెయ్యి అంటున్నారు. ఆ కేసులు కూడా ఉండయి. వివేకానంద హత్య కేసుల్లో ఉండారు మీరందరూ. కాబట్టి మీరందరూ ఆ కేసులు చూసుకుంటా ఉంటే బాగుంటదండి. ఆ జైలు కూడా మరి సొంత జైలు కట్టించుకోమని నాని కడతాడో మరి జగన్మోహన్ రెడ్డి కట్టించుకుంటాడో సొంత జైలు కూడా కట్టించుకుంటే ఒకటి బాగుంటది. మరి ప్యాలెస్ లో ఉండే కర్మ ఆయనకి అద్దీళ్ళలో కర్మ లేనివాడు జైల్లో ఉంటాడు. ఏం పోయింది? 18 ఏళ్ళు జైల్లో ఏ సొంత ప్యాలెస్ లో ఉన్నాడు? జైల్లో పెట్టినప్పుడు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే పెద్ద కర్మ కాదు. ఆయనకు అవకాశం ఉంది, కట్టుకోవాలని కట్టాడు. ముఖ్యమంత్రి అయినాక ప్రజల సొమ్ము పెట్టి బాగా దాన్ని డెకరేషన్ చేసి ఇంత అడల్పుని గీట్లు పెట్టి అటు వాళ్ళని ఇటు వాళ్ళని మొత్తాన్ని పారదోలికి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరినీ నాదే హవా, నేను ఒక రాజు, నేను ఒక కింగు అని కూర్చున్నాం. కింగు కాతే బొంగు అయిపోయింది. ఇప్పుడు ఏమీ లేదు. శుభ్రంగా కట్టేది కూడా గుల్ చేశారు. నీ ఇంట్లో నువ్వు మేలకుండా కూర్చోవాలి. ఇప్పుడు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు లోటస్ పండుకో వెళ్ళి రోజు బెయిల్. ఆయనకి రోజు ఉంటదండి బెయిల్. ఇక్కడ కూడా లోటస్ పాండ్ పక్కన ఉన్న ఏ ఆక్రమణలో కూల్ చేశారు. అప్పుడు అదే అయింది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూడా అక్రమంగా కట్టారు. వాటిని పోల్చుకుంటూ చేశారు. ఈ పోల్చడం అనేది వాళ్ళు అక్రమం చేసిన పూస్తున్నారు, లేకపోతే వీళ్ళు చెబుతున్నారు మా కక్ష కట్టే పూస్తున్నారు, మా కష్టపూరితంగా మా ఎన్ని పర్మిషన్ ఉన్నాయని వాళ్ళు అన్నారు. ఇంకో పక్కన వైజాగ్ లో ఇంకొక పార్టీ ఆఫీస్ కట్టాడు అక్రమంగా. అది అసలు పర్మిషన్ లేవు, పూర్తిగా కట్టేశారు. అధికారులు అయితే అవాక్ అయిపోయారు. దాన్ని ఎలా చూస్తారు? ఈయన అధికారంలో ఉండన్నాళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ కట్టాడండి. ఈయన అధికారం కేసీఆర్ పక్కన అధికారంలో ఉన్నాడు కాబట్టి వాడు కూడా సన్నాసి ఊరుకున్నాడు. మెదలకుండా కట్టుకో నీకెందుకు, చంద్రబాబు అనేవాడిని దించాలి, ఆంధ్ర అనేది తెలంగాణ కన్నా పైకి రాకూడదని ఆయన థర్డ్ ఫ్రంట్ పెడతానని బయలుదేరి కేసీఆర్ ఒక్క తెలుగు రాష్ట్రం 2 కావాలని మంచం ఎక్కి యుద్ధం చేసినాడు. రాష్ట్రం మొత్తం దేశం మొత్తం పార్టీ కావాలని ఎక్కి సచ్చాడు. వాడి మాటలు ఎవరన్నా నమ్ముతారండి? బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశం మొత్తంలో మా పార్టీ ఉండాలన్నా ఒక్క తెలుగు రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేయాలని దేశం మొత్తం మీద ఒక తెలుగు రాష్ట్రం 2 చేశాడు. వాడు ఇప్పుడు చంద్రబాబు అనేవాడు రాకూడదు, నేను తెలంగాణ అనే పైకి పోవాలి, చుట్టుపక్కల రాష్ట్రాల్లో నేను పార్టీలు పెట్టాలి, చంద్రబాబు భూస్థాపితం అవ్వాలని చేసిన నేరానికి మీరయ్యారు భూస్థాపం ఇయ్యాలి. నీ అండ చూసుకొని లోటస్ పాండ్ పక్కన కట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు. వాళ్ళు అక్కడ గూల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు పార్టీ ఆఫీసులు రోడ్ల మీద కడితే ఊరుకుంటారండి? రోడ్డు మీద కడితే ఊరుకుంటారా? మీరు చంద్రబాబు ఉండే ఇల్లు పోల్చాలని ఎన్నో నోటీసులు. ఇది చంద్రబాబు కాదే, అది కాకపోతే ఇంకో దాంట్లో ఉంటాడు ఆయన రెంట్కి. ఆయన చెట్టు కింద ఉండి బస్సులో ఉండే పరిపాలన చేశాడు నవ్య ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు. ఇంకా కొత్తగా ఆయనకి మీరు ఇల్లు కలిపిపోతే మాత్రం ఆయనలో లేదా ఏంటి ఇల్లు ఇవ్వా, లేకపోతే ఆయన ఉండటానికి చోటు ఉండదా? కాబట్టి ఈయన చెప్పేది ఈయన అన్ని అక్రమ కట్టడాలేనండి. ఇల్లు ఆడ చోటు దొరికితే ఆడ కబ్జా రాయిళ్లు, మరి ఏది పడితే అది కడదాము, మన ప్రభుత్వం 30 ఏళ్ళు ఉంటానని కళ్ళగాని కట్టాడు. ఇవన్నీ 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, నేనే ఉంటాను, ఇక ఈ 30 ఏళ్ళలో చంద్రబాబు ఉండడు, లోకేష్ పప్పు దద్దమ్మ, లోకేష్ కి ఏం చేత కాదు, నేనే హవా అని చెప్పి పాపం అందరూ ఊగి 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 ఎగిరి 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 నెద్దు గంత మోసింది. వాళ్ళే చెప్పేవాళ్ళుగా డిక్కీ బలిసిన కోడి పైకి ఎక్కితే మటన్ చికెన్ షాపు బాద్ది చికెన్ ఫ్రై అయిద్దని. ఇప్పుడు మీరు డిక్కీ బలిసి బాగా అరిచారు, పిల్లల్లో మెదలకుండా కూర్చున్నారు ఫ్రై అయిపోయి. అందుకని వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలేండి, అక్రమ కట్టడాలే. అసలు వీళ్ళు ఆడు చేసిన సక్రమంగా ఏది లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఒక్కటి కూడా సక్రమంగా లేకుండా అక్రమంగా చేయబట్టే ఇవాళ నీకు 11 సీట్లకు పరిమితం అయ్యారు. అలాగే రేపు మీరు చేయబోయే కార్యక్రమం గురించి చెప్పండి. రేపు మీరు ఇక్కడ నుంచి దొర్గోడికి ఖాళీ బాటన వెళ్తున్నారు. దాని ఎలా? మేము ఒకప్పుడు దుర్గగుడికి 20లో మరి జనవరి 10వ తారీఖు దుర్గగుడికి వెళ్దాము, మేము అమరావతి ఇక్కడే ఉండాలి, దేవత కాపాడిద్దని మేము దేవుడు మీద ఆశ పెట్టుకొని మేమందరం పొంగళ్ళు చేసుకొని బోనాలు అన్ని తీసుకొని వెళ్తుంటేనండి కొట్టారు పోలీసులు. ఆడ మగ తేడా లేకుండా ఇనప కంచిలేసి రాయిపూడి దాటనీ లేదండి మమ్మల్ని. రాయిపూడి దాటనీయకుండా పైన ఎత్తుకొని పోయే దీపారాజులు కూడా కింద పడేశారు మమ్మల్ని. దీపం పెట్టుకొని కొండ పెట్టుకొని దీపం పెట్టుకొని పడుతుంటే దీపం కూడా కింద పడేశారు. ఆ రకమైన ఉసిరేళ్ళకి తప్పకుండా
తగిలింది ఇల్లు. దేవుడు ఉండాడని నమ్మే వాడికి ఇది నిదర్శనం అండి. మేము అమరావతి వాళ్ళని పోతుంటే పోవద్దమ్మా ఇళ్ళకి వెళ్ళండి పర్మిషన్ లేదని స్మూత్ గా అక్కడ చెప్పిన వాళ్ళు లేదయ్యా మేము పోతామంటే పోనీ మమ్మల్ని ఎస్కార్ట్ తో పంపిస్తే మీ సొమ్ము ఏం పోయింది? దుర్గగుడికి పోయి మేము మొక్కులు చెల్లించుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది? మీరే అధికారంలో ఉండారు 5 ఏళ్ల పాటు. మీరు మేము మొక్కగానే అమరావతి ఈదుగామా పోతుంటే మమ్మల్ని అంటే మేము ఆపాము మిమ్మల్ని ఎక్కడికి పానీమని కక్ష కట్టి ఎస్పీ విజయరావు అండి ఇప్పుడు విజయవాడలోనే ఉన్నాడు ఆయన. ఆ రకంగా పోలీస్ పవర్ దికావో అని ఇంత లాఠీలకి సేల్లో ఇనుప సేర్లు గుచ్చి లాఠీలు ఇచ్చి పంపించాడు. కొట్టండి మీకు ఎందుకు కొట్టండి వాళ్ళని చెప్పేసి ఆడాలమని కూడా చూడకుండా చేతులు గీరుపోయి కాళ్ళు గీరిపోయి ముళ్ళ కంచులేసి పడిపోయి నోట మాట రాకుండా ఒక అమ్మాయి పడిపోయింది. పేకెంత నెక్కెత్తే అమ్మాయి నోట మాట కూడా రాలేదు వాళ్ళకి సరిగ్గా. ఈ రకంగా చేశారని మమ్మల్ని బానీయకుండా మొక్కులు తీర్చుకోవటానికి లాస్ట్ కి మేము అన్నాలు వండుకుంటే అన్నాలు కూడా లాక్కొచ్చి ఇసిరి కింద బారేస్తే దుమ్ము దుమ్ము అయ్యి అన్నాలు మా ఊళ్ళోకి వచ్చి పోలేరమ్మ గుడి కాడ. మళ్ళీ మేము అన్నాలు తెచ్చుకొని అన్నాలు వాళ్ళకి కూడా పెట్టాం. పెడితే మేము గొడవ చేస్తే 3 పంపిండి 4 పంపిండి అంటే ఎస్పీ ముగ్గురిని వాళ్ళ ఎస్కార్ట్ తో పోలీసులతో మేము గుడికి పోయేది ఏందండి వాళ్ళు ఏమట వాళ్ళు జీబు ఎక్కించుకొని 3 తీసిపోయి ముగ్గురికే పర్మిషన్ 3 రాండి అంటే 3 ఆడాళ్ళు పోయి మా ఊరు మొక్కు అన్నారుగా అందుకని అని తీసుకుపోయారు. మేము కలిసి కట్టుగా అందరం సంకల్ప బలం ఉండాలని అందరం కలిసిపోతుంటే ఆ రకంగా చేశారు. అదే మొక్కు వాళ్ళు మళ్ళీ తీర్చుకోవటానికి పోతున్నాడు మమ్మల్ని ఆ రోజు పానీలు అందరు వాళ్ళు అదే మొక్కు తీర్చుకోవటానికి మేము కాలినడకని నడిచి కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ దేవత మా మొర ఎందే ఎన్నోసార్లు ఎన్నో మొక్కులు ముడుపులు కట్టాము. మా మొర ఎందే తప్పకుండా అమరావతి వచ్చింది. అట్టానే అమరావతి లేదు అమరావతి కాదు ఇది శ్మశానం ఎడారి అన్నాలో తగిన శిక్ష పడింది. అందుకే మేము మళ్ళీ కృతజ్ఞతగా దేవుడి దగ్గరికి వెళ్తున్నామండి. రేపు అందరం కలిసి పొంగళ్ళు తీసుకొని మరి అమ్మవారికి సలివిడి తీసుకొని సారి తీసుకొని కూడా వెళ్తున్నామండి. రేపు పొద్దున్న నడుచుకుంటే 29 ఊళ్ళో వాళ్ళు జాయిన్ అవుతారు. ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో ఎటాళ్ళు అటు వచ్చి జాయిన్ అయ్యి అందరం కలిసి వెళ్తున్నాం. తప్పకుండా వెళ్ళి మొక్కులు తీర్చుకుంటామండి.
సార్ మీ పేరు? గంగిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు సార్? కడప. సార్ ఇప్పుడు కడపలో ఎలా ఉంది సార్ వాతావరణం? కడపలో ఎలా ఉంటుంది? తెలుగుదేశం హవా ఉంది. సార్ ఇప్పుడు అక్కడ కార్యకర్తలను కొట్టారని చెప్పేసి కొంతమంది అంటున్నారు, నిజమేనా? అంతేం లేదు కానీ కార్యకర్తలు కొట్టేంత ఏం గొడవలు అట్లాంటివి ఏం లేవు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా పనిచేస్తుందని అనుకుంటున్నారు? బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన పథకాలు ఏమీ నెరవేర్చలేరని చెప్పేసి కొడాల నాని గారు అంటున్నారు. నెరవేర్చలేరా చంద్రబాబు నాయుడు గారు? సరిగా చీట్ పైన కూర్చోగలిగే అన్నీ మనం చెప్పుకుంటా పోతే ఎట్లా? ఆయన కూడా సీట్లో కూర్చోవాలి కదా, పని చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తారా రారా? రారని మా ఇది లేదు, ఆయనకి లేదు కదా, వచ్చే ఇది లేదు కదా. కాబట్టి 18 మంది ఉండాలి కదా ఎమ్మెల్యేలు, ఆయన రావడానికి లేరు కదా, అందుకు రాడు అనుకుంటాం. 11 మంది. 11 మంది అంటే మామూలుగా ఎమ్మెల్యేలు రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు రారు అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలను కొట్టారు, మేము ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి ప్రజల్లోకి వెళ్తారా, కార్యకర్తలను కొట్టారా? ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి ఉండొచ్చు కానీ కార్యకర్తలను అయితే కొట్టింది అలాంటివన్నీ ఏం లేవు. ఎక్కడో ఏదో పల్నాడులో చిన్న చెదురు మదురు ఘటన, అవి కామన్గా జరిగేటి. లాస్ట్ 2019లో కూడా జరిగింది కదా అలా, అలాగే ఇది. వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది అంటారు సార్? ఎందుకు ఓడిపోయిందంటే ఆయన కేవలం పథకాల మీదనే ఉన్నాడు, డెవలప్ను ఆలోచించలే. కాంట్రాక్టర్లు బిల్లులు లేక చాలా నష్టపోయి ఉండారు. ప్రతి వ్యవస్థ కూడా ఇది లేదు. ఆయన మందును గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. అది ప్రైవేట్ వ్యక్తులతో ఉంటేనే బాగుంటుంది. వాళ్ళ నాయకులు ఏమంటున్నారంటే కొంతమంది పేపర్ మాఫింగ్ జరిగింది, వివేములు తేడా చేశారు అని చెప్పేసి అంటున్నారు, నిజమా అది? ఓడిపోయిన తర్వాత సవాలచ్చా చెప్పొచ్చు కారణాలు. మనం ఓడిపోయినాం కాబట్టి సవాలచ్చా. మన వెనకాల మనం ముందున్న 5 సంవత్సరాలు మనం ఏం చేసినాము, ఎట్లుంది, ఏ విధంగా ఉంది, డెవలప్ ఏం చేసినాం అనేది చూసుకోవాలి. కానీ మన మీద ఓడిపోయినామని ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తే మంచిది కాదు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు చాలా చేశాను కానీ నన్ను ప్రజలు మోసం చేశారని చెప్పేసి అంటున్నారు. మోసం చేసినారని నువ్వు ఎట్లా అంటావు? మీడియా ముందరికి ఎవరెవరో వస్తారు, ఎవరో మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చి ప్రజల సమస్యలు ఏంటి ఏమి అనేది లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకో విజయసాయి రెడ్డి గారు, ఇంకొకరు వచ్చి మీడియా ముందర మాట్లాడతా అంటే అసలు ఎక్కడ ఏం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలుసా అని, పరిపాలన అంటే ఏంది, ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉండాను అని. ఆయనేమో అక్కడ కూర్చొని ఆయన ఇదిలో కూర్చొని వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఆయన ఒక సచివాలయంలో ఆ విధంగా గొడవ పడ్డము, ఇట్లాంటివన్నీ మంచిది కాదు కదా. ఎట్లా అంటే అట్లా మాట్లాడడము అవన్నీ మంచిది కాదు కదా. అది చెప్పాలంటే మరి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు సార్? చంద్రబాబు గారి గురించి అంటే ఇంకా గడవాలి కదా. ఆయన ఇంకా ఏమి అనేది ఆయన ఇప్పటికీ ఇంకా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఆయన స్పీకర్ని ఎన్నుకోవాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత ఏదన్నా ఉంటే 2-3 నెలలు గడిచిన తర్వాత ఏ పథకం అమలు కాలేదు, దేనిపైన సంతకాలు పెట్టారు, ఏవి అమల్లో వచ్చాయి, ఇంకా రానివి ఏమి ఉన్నాయని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఊరికి అనవసరంగా ఇప్పుడు మనం ఏమీ కాగదలిగే, ఒక నెల కాగదలిగే నువ్వు అన్నీ అవి చేయలే ఇవి చేయలే అంటే అది కష్టమే కదా. ఆయన కూడా అన్నీ చూసుకోవాలి కదా, శాఖలు ఏర్పరచుకోవాలా, గవర్నమెంట్ను చూసుకోవాలా. కొలాప్స్ అయిపోయింది అమరావతి అనేది, కొలాప్స్ అయిపోయింది. ఆయన అమరావతిని తిరుగుకుంటున్నాడు. ఆ ఏజ్లో కూడా బాగానే ఇదిగా ఉన్నాడు, షార్ప్గా ఉన్నాడు, చాలా బాగా తిరుగుతున్నాడు. అమరావతి మనకి రాజధాని అని పక్కా ఫిక్స్ అయినట్టండి సార్. లేనిది నీకు ఓటర్లు ఇంత పర్సెంటేజ్ ఎందుకు ఇచ్చారు చంద్రబాబు గారికి? ఎదుటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చేది కూడా లేకుండా చేసినారంటే అమరావతి డెవలప్ చేస్తాడనే కదా చంద్రబాబు గారికి ఓట్లేసి 164 సీట్లు వచ్చే విధంగా ప్రజలు ఎన్నుకున్నది. మరి ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు కదా సార్. 30 కూడా పెట్టుకోవచ్చు, జిల్లాకు రాజధాని కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఏదైనా ఒక రాజధాని అనేది ఉంటే డెవలప్ అవుతుంది, ఇది ఉంటుంది. రాజధాని ఒకటి పెట్టి అన్నీ సమానంగా చూసుకోవాలి. రాయలసీమ ఒక లెక్క, కోస్తా ఒక లెక్క, అక్కడ ఒక లెక్క, వైజాగ్ ఒక లెక్క, అట్లా కాదు కదా. ఒక రాజధాని ఉండి అన్నీ సమానంగా చూసుకోవాలి. అన్నీ ఏపీలోనే కదా ఉండేది. బయట స్టేట్లు ఏమన్నా ఉన్నాయా? బయట దేశంలో ఉన్నాయా? ఉన్న జిల్లాలు ఎన్ని ఉన్నాయి మనకి? ఉన్న జిల్లాలన్నీ కూడా ఏపీలోనే ఉన్నాయి కదా. అన్నీ సమానంగా డెవలప్ చూడాలి కదా. రాజధాని అనేది ఒకటే ఉండాలి. 3-4 ఏం చేయాలి? ఎంత ఉంది మంది? చిన్న స్టేట్ అయిపోయింది. డివైడ్ అయినప్పటి నుంచి తెలంగాణ ఏపీ డివైడ్ అయినప్పటి నుంచి చిన్న స్టేట్ ఉంది. చిన్న స్టేట్ను మళ్ళా 3 రాజధానులు 4 రాజధానులు ఏం చేయాలి? 3-4 ఎంత ఖర్చు వస్తుంది అని ఆలోచన చేయాలి. ఒక రాజధానికి ఎంత ఖర్చు వస్తుంది? 3 రాజధానులు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తాయి ఫండ్స్? అసలు మన గవర్నమెంట్లో డబ్బు ఉందా? అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉండేదాన్ని ఎట్లా చేయాలి? అప్పుల నుంచి మనం బయటకు ఎట్లా రావాలా? డెవలప్ ఎట్లా? ఏమొస్తున్నాయి అవి చూడాలి. కానీ ఊరికి రాజధానులు చెప్పుకుంటా పోతే ఏమవుతుంది? రాజధానులు చెప్పిన దానివల్ల ఈరోజు
ఇక్కడ 164 వచ్చినాయి, ఇక్కడ 11 వచ్చినాయి. ఇది అసెంబ్లీకి రావడానికి ఆయన పరదాలు కట్టుకొని చాలా స్టాఫ్ని పెట్టుకొని మెయింటైన్ చేశారు కదా, మరి ఈరోజు మామూలుగా ఒక సింగిల్ కార్లో వచ్చేసి వెళ్ళిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పదవి లేకపోతే ఎవరిదైనా అట్లే. పదవి విన్నప్పుడు నువ్వేమైనా ఇది చేయొచ్చు. నన్ను మీడియా ముందర కూర్చోబెట్టావు, నేను ఎట్లయినా మాట్లాడచ్చు, ఎట్లా కాదు, రీజన్గా మాట్లాడాను. మరి ఆయన ఇంతవరకు ప్రజలు మొహం కూడా చూడలేదు కదా ఆయన. అందుకే ఇంటికి పంపించేసారు కదా. ఇప్పుడు ప్రజల్లోకి పోయినా కూడా అంత స్పందన ఉండదు కదా. ఈరోజు నీకు కార్యకర్త అనే వ్యక్తి ఎవరు ముందుకు రారు, ఆయనతో తిరగరు, చాలా కష్టంగా ఉంటుంది. ఆయనకి ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి రావడం అనేది కూడా ప్రజలు ఆయన్ను అభినందించరు, ఆయనతో కలిసి తిరగరు. అలాగే ఇప్పుడు ఆయన ఏదైతే పాత కేసులు ఉన్నాయో పాత కేసులన్నీ మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, ఆ పార్టీ మనుగడ ఉండగలుగుతుందంటారా? అయితే పోతుంది అనేది మనం చెప్పగలిగేది కాదు. అది ఒక పార్టీని గురించి అంత సడన్గా ఇప్పుడు 10 సంవత్సరాలు 2014లో ఓడిపోయాడు, 2019లో పోటీ చేశాడు, గెలిచాడు, 2024లో ఓడిపోయాడు. నెక్స్ట్ ఈ పార్టీ ఉండదు ఆ పార్టీ ఉండదు అనేది చెప్పేదానికి లేదు. ఏ పార్టీ కనుమరుగవుతుందో. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ బాగుండింది, బీఆర్ఎస్ పెట్టుకునింది, కనుమరుగవుతుంది. ఈ పార్టీ కూడా ఆయన ప్రజల్లోకి వచ్చి ఆయన చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటూ పోతూ ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన జనాల్లోకి వచ్చి ఆయన చేసుకునే తప్పులన్నీ సరిదిద్దుకుంటూ పోతే ఆయన పార్టీ నిలబడుతుంది. ఇక్కడ ఈ కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కదా, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అది కోర్టు వ్యవహారం కాబట్టి మనం డిసైడ్ చేసి చెప్పలేం కదా, మనం డిసైడ్ చేసేది కాదు కదా.
మమ్మల్ని ప్రసాద్ గారు రాజుగా కోరుచున్నాం. ప్రసాద్ గారికి సాల్వాతో సన్మానితో కోరుచున్నాం. జిల్లాలే కూటమి నాయకత్వం, జిల్లాలే కూటమి నాయకత్వం, జిల్లాలే కూటమి నాయకత్వం, జిల్లాలే గద్దె గారి నాయకత్వం. జిల్లాలే అమ్మిశెట్టి వాసు నాయకత్వం. నాయకుడు గద్దె రామ్మోహన్ గారికి నాగలి బహుకరణ చేశారండి.